ఆరాధించుకోవటానికి, ఘనపరుచుకోవటానికి ప్రభు మనకు సమయం ఇచ్చారు. మరి ఈరోజు ఫిబ్రవరి నెల 1వ తేదీన ప్రభు మనల్ని సజీవులుగా ఉంచినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాము. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన పట్ల చూపిన కృపకై ప్రభువుని స్తుతించుట ఎంతో మంచిది. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ప్రపంచములో ప్రొటెస్టెంట్ సంఘములో ప్రథమ సంఘం అయి ఉన్నది. మరి ఫాదర్ తండ్రి గారు మార్టిన్ లూథరయ్య గారు మరి బైబిల్ గ్రంథాన్ని మనందరికీ మరి తీసుకొచ్చినటువంటి గొప్ప భక్తుడిగా మనం చూస్తున్నాం. ఈ సంఘం సజీవమైన సంఘం, ఈ సంఘం జీవము కలిగిన సంఘం. ఈ సంఘములో దేవుడి సంఘము ద్వారా అనేక ఆత్మలను మరి రక్షించుకుంటూ ఉన్నాడు, అనేక ఆత్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రభువారు. కాబట్టి మన నిజ జీవితాల్లో చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడవైన యేసయ్య, నీ బంగారు పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా ప్రేమించినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరములో మొదటి నెల జనవరి నెల ముగించుకొని ఫిబ్రవరి నెల 1వ తారీఖున మిమ్మలను ఆరాధించటానికి, ప్రార్థించటానికి నీ సేవకుడైన నాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఈ ఉదయకాలపు ఆరాధనలను ఏర్పాటు చేసిన మరి నాయన మా సంఘ కాపరి సెంట్రల్ గుంటూరు బిషప్ గారు నాయన రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలను దీవించండి, రాలేని వారిని నడిపించండి, మీరే ఆది అంతమై నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి స్తుతి పాట పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక. దేవుని వైపు చూద్దాం. ఉదయకాలములో చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు, చూచూచు నీ ప్రేమ
సొంపు సువార్తను జాచుచుగారములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు. చిన్న పుస్తకాల్లో 4, పెద్ద పుస్తకాల్లో 11. మే మరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమ చేనప్పుడు ప్రియతనయునంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు. నేను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు చొచ్చు వారలకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు కనపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎదలను నిలుపుమో నీదు ప్రభావమో నారంగను నిలుపుమో నీదు ప్రభావమో నారంగను. నీ భయము చే మేము వైభవమందుచు నే భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు. అందరిలో చూడదాం. దయ చూచి మమ్మోనెప్పుడు మంచివి అన్నీ దయచేయమేలప్పుడు మంచివి అన్నీ దయచేయమేలప్పుడు దయచేయరా నీవి దయచేయమని కోర దయచూపి మన్నించి దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు. మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు. మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో ఉండే 3వ దినమును తిరిగి లేచి
పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్యజీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో సంకీర్తన 51వ సంకీర్తన 1 నుంచి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 2 వచనాలు చదివేటప్పుడు నేను కలిపి చదువుతాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు బాగుగా కడుగము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు. తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. అందరం కలిసి చూద్దాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యోగాయోగములందు ఉండునాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ దినం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకునేటటువంటి వాక్య భాగము ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము. నేను ఒక 5 వచనాలు చదువుతాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుక్కొనుమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరన్నను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశములో కొన్ని విషయాలని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం, బిషప్ గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ జోహాన్ బాబురావు గారు నన్ను ప్రేమించి సువార్త ప్రకటించటానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా బిషప్ అయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశంలో
టెస్ట్ ఆఫ్ కవినెంట్. టెస్ట్ ఆఫ్ కవినెంట్, నిబంధనకు సంబంధించిన పరీక్ష. నిబంధనకు సంబంధించిన పరీక్ష. 33 వచనాలున్నాయి. అయినా ఈ 33 వచనాల్లో ముఖ్యంగా 3 విషయాలు ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఏమిటయ్యా ఈ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే, అబ్రహాము హాస్పిటాలిటీ. అబ్రహాం హాస్పిటాలిటీ మొదటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉంటే ప్రియులరా, సారా టెస్ట్ ఆఫ్ ఫెయిత్. బ్లెస్సింగ్ సారా విత్ ఏ సన్. సారా టెస్టింగ్ ఆఫ్ ఫెయిత్, బ్లెస్సింగ్ సారా విత్ ఏ సన్. మూడవ మాట టెస్ట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విశ్వాసమునకు పరీక్ష. మూడవ మాట. రెండవ మాట సారా విశ్వాసమునకు పరీక్ష. సారా కుమారుడు కలుగుననిది ఆశీర్వదింపబడుట. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ మొట్టమొదట ఈ 3 విషయాల్లో అబ్రహామునకు దేవునికి మధ్య జరిగిన సంభాషణ. అబ్రహామునకు దేవునికి మధ్య జరిగిన సంభాషణ. ఈ అధ్యాయములో ముఖ్యంగా అబ్రహాము మరియు శారా యెహోవా దేవునికిచ్చిన ఆతిథ్యము గురించి కనిపిస్తూ ఉంది. రెండవది మాట మనం గమనిస్తే, శారాకు కలగబోవు సంతానాన్ని గురించి దేవుడు వాగ్దానాన్ని జ్ఞప్తి చేస్తుండగా, శారమ్మ తన వృద్ధాప్యమును బట్టి అవిశ్వాసంతో నవ్విన అనుభవం మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో దేవుడు ఆమెను గద్దించుట. మూడవ అనుభవం ఏం తెలుస్తుందంటే, ఈ అధ్యాయంలో సొదొమ గొమొర్రా నాశనాలు గురించి, నాశనం చేయబోయే ముందు ఆతిథ్యం తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు తన కుమారుడైన అబ్రహాముతో దేవుడు అక్కడ ఉన్న విషయాలను తెలియజేస్తాడు. అంటే దేవుడు ఏదైనా భూలోకములో నష్టము కానీ చేయబోతున్నప్పుడు తన బిడ్డలకు చెప్తాడు అనుకుంటాను. అబ్రహామును బట్టి దేవుడు తన సేవకులకు తెలియకుండా, తన బిడ్డలకు తెలియకుండా ఏదీ చెయ్యడు. అందుకే దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇచ్చినటువంటి మరి ఎండవేళ సింధూర మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రియులారా, దేవుడు మనకు కనిపిస్తాడు. దేవుడు చక్కని నేత్రాలు మనకిచ్చాడు. మనం దేవుని వైపు చూచినప్పుడు ఆయన కనపడతాడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు.
ఎప్పుడైతే మన హృదయం పాపముతో ఉంటుందో దేవుడు కనపడ్డు, సైతానే అన్ని చెడ్డ కార్యాలే కనపడతాయి. అందుకంటారు చూసారు, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళందరికీ లోకమంతా పచ్చగా ఉంటుందంట. నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా కనపడవు. ఎందుకంటే వాని హృదయం అంతా చీకటితో ఉన్నది, అసూయతో ఉన్నది, ద్వేషముతో ఉన్నది, పగతో ఉన్నది, కలహముతో ఉన్నది, మత్సరముతో ఉన్నది. కనుక సంఘములో ఎన్ని మంచి పనులు చేస్తున్నా కానీ సైతాను కొంతమంది దుష్టులాగా జ్వరపడి రాళ్ళు వేస్తూనే ఉంటుంది. తద్వారా దేవుని నామమునకు ఘనత, అట్టి దైవ సేవకులకు ఆశీర్వాదం, దూషించే వ్యక్తులకు శాపం. దేవుని శాపం కొని తెచ్చుకుంటారు అంతే. నువ్వు దేవుని పని చేయలేవు, చేసేవాడిని చేయలేవు. నువ్వు మంచి కార్యాలు చేయలేవు, చేసేవాడిని చేయలేవు. అందుకే ప్రభు, పరిసయ్యులారా మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు చేయరు, చేసేవాడిని చేయలేరు. కనుక ఈ సమయంలో ప్రియులారా, ఈ యొక్క అబ్రహాము ఆతిథ్యం మనం చూస్తూ ఉన్నప్పుడు మరి 3 మనుష్యులు అని ఇక్కడ మనకి నిలబడి ఉండుట చూస్తూ ఉన్నాం. ఈ వారికి అబ్రహాము శారా ఎంతో భక్తితో ఆతిథ్యం ఇచ్చారు. కనుక దైవజనునికి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఆశీర్వాదం పోదనుంది. దైవజనులు మన ఇంటికి రావాలని కోరుకోవాలి. నీ ఇంటిలో ఉన్న చీకటంతా పోవాలి, నీ ఇంటిలోనికి వెలుగు రావాలి, నిజమైన దైవజనుడు రావాలి. ఈ రోజులో చాలామంది బయలుదేరారు పట్టుకుట్టు కోసం. ప్రార్థన చేయటం రాదు, పాట పాడటం రాదు, వాక్యం తెలియదు, థియాలజీ తెలీదు. ఒక సంచి, ఒక బైబిల్ తీసుకొని ఇల్లు బోధకులు అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు అవసరం. దేవుని పరిచర్య చేయాలంటే దేవుని పిలుపు కూడా కావాలి. రక్షణ అనుభవం అవసరం, ప్రార్థనా జీవితం అవసరం. కనుక ఈ సమయంలో ఇక్కడ చూస్తుంటే ఆతిథ్యము ఈ గురించి ఇక్కడ రాస్తున్నాడు. ప్రియులారా, ఆతిథ్యాన్ని గురించినటువంటి విషయాలు అనేక సందేహాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గౌరవంగా దేవుడు ఒక్కడేనా, 3 మనుష్యుల అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అనుభవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆదికాండములో గమనించి చూస్తుంటే 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో దేవుడు నా అనల, మన పోలిక చొప్పున నరులను చేయుదము, బహువచనం వాడబడింది. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటిగా కనిపించినప్పుడుగా మరి ఆతిథ్యము స్వీకరించున్నప్పుడు తను 3గా బయలుపరుచుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహాముకు దేవునితోనే పరిచయం ఉంది. ప్రియులారా, అప్పుడు ప్రేమతో ఆతిథ్యాన్ని గురించి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అడుగుతున్నాడు, మీ దాసుని ఆతిథ్యము స్వీకరించండి. అక్కడ అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. నేను నిన్ను కొంచెం నీళ్లు తెప్పించేదను, కాళ్ళు కడుక్కో, చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుల దగ్గరికి వచ్చితురి. దేవుడు అనేక సమయాలలో
మనకు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మనతో పాలు పంచుకోవటానికి వస్తాడు. ఒక దైవ సేవకుని రూపంలో వస్తాడు, ఒక బంధువుడిగా వస్తాడు, ఒక బీదవాడిగా వస్తాడు, నిన్ను ఆదరించడానికి, ధైర్యపరచడానికి. అయితే ఇక్కడ మనం గమనించి చూస్తుంటే మరి క్రైస్తవ జీవితంలో ప్రేమ అవసరం. అబ్రహాము, శారా జీవితాల్లో గబగబా ఆతిథ్యం తీసుకొచ్చినప్పుడు భర్తకు శారా ఎంతో సహకరించింది. భర్తకు భార్య సహకారం అవసరం. అందుకే దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదుననుకొనెను. షీ వాజ్ ఏ హెల్పర్. భార్య ఎప్పుడు కూడా భర్తకు సహకరించేదిగా ఉండాలి. పురుషుడు ఎప్పుడు కూడా తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. ఈ రెండు వారి బంధాన్ని స్థిరపరుస్తాయి. వారు ఎన్నడూ కూడా విడిపోరు. దేవుడు చేత జతపరిచేయబడిన వీరు స్థిరముగా ఉంటారు. ఇక్కడ అబ్రహాము జీవితములో శారా దేవునికి చేసే ఆతిథ్య విషయములో సహకరిస్తుంది. ప్రతి విషయములో, మంచి విషయములో, కుటుంబ విషయములో భార్యాభర్తలు సహకారంతో ఏదైనా చేయగలరు. ఎవరికి భోజనం పెట్టాలన్నా, బిడ్డల్ని చదివించాలన్నా, ఆ కుటుంబం పైకి రావాలన్నా భార్యాభర్తలు ఐక్యత లేకపోతే ఆ కుటుంబము పతనమైపోద్ది. ఆ కుటుంబంలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. డబ్బు అయితే ఉండొచ్చు, బంగారాలు అయితే ఉండొచ్చు. కనుక భార్యాభర్తలకు సహకారం ఉండాలి. ఒకరు చేసే పని ఒకరు సహకరించుకోవాలి, విమర్శించుకోకూడదు. ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలి. మొదటి మాట నేను ముగించబోతున్నాను. ఈ ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక పవిత్రమైన కార్యం, ఒక గౌరవించబడుతున్నటువంటి కార్యము ఆ రోజుల్లో మనం చూస్తున్నాం. కనుక బైబిల్లో రాయబడినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2 అపోస్తులైన పౌలు, ఆతిథ్యము చేయ మరవకుడి, అట్టివారు తమకు తెలియకుని దేవదూతలకు ఆతిథ్యమిచ్చుచున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆకలితో ఉన్న మానవులకు ఆహారం పెట్టండి. దేవుడు చనిపోయిన తర్వాత న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు మనల్ని 4 ప్రశ్నలు అడుగుతాడట. ఏమిటయ్యా ఆ 4 ప్రశ్నలు అంటే, నేను ఆకలి గొంటిని ఆహారము పెట్టితివి, నేను వస్త్రహీనునైతిని వస్త్రములిస్తురి, నేను రోగినయ్యుంటిని నన్ను పరామర్శిస్తురి, నేను పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకుంటుని. ఈ 4 దేవుడు మనల్ని తీర్పులు అడిగేది. న్యాయాధిపతి అయిన దేవుడంట ఈ చనిపోయిన ఆత్మలన్నీ 2 గుంపులు అవుతాయి. ఒకరు నీతిమంతులు, ఒకరు దుష్టులు. నీతిమంతులు పాపులు, గొర్రెలు మేకలు. గొర్రెలు అంటే యేసు రక్తము చేత కడగబడిన వారే కాదు, ఈ 4 లక్షణాలు చేయాలి. దేవుడు మంచి ఆహారం మనకిచ్చాడు, నువ్వు కోరుకోవాలి. దేవా, ఈరోజు ఫిబ్రవరి నెల 1వ తారీఖులో ఉన్నాను, నా ఇంటికి ఒక బీద వ్యక్తిని పంపించండి. ఆకలితో అలములాడిపోతున్న బిడ్డను నేను తినే శ్రేష్టమైన ఆహారం పెడతాను. ఫస్ట్ దేవుని బిడ్డలకి, సేవకులకు, నా ఇంటికి ఒక దైవజనుని పంపించండి. ఎందుకంటే వారు వచ్చి దీవిస్తారు, నీ ఆహారము దీవిస్తారు. మనం ఏం చేస్తాం? పెడతాం,
చాలామందిని నేను చూస్తుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ మన ఇళ్లలో కానీ ఈ ఆకలి అయిన వాళ్ళు టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. అమ్మా అని అడుగుతారు. అడగంగానే మన ఇంట్లో పిల్లలకు బాగా వినపడతాయి ఈ మాటలు, మనకి వినపడవు. అమ్మా అని 2-3 సార్లు కేకేయంగానే మన అమ్మాయో అబ్బాయో వచ్చి మమ్మీ మమ్మీ అడుక్కున్నా వచ్చింది మమ్మీ. అప్పుడు మనమేమంటాం? వేడి వేడి అన్నం ఉడికింది ఒక ప్లేట్లో పెట్టుకెళ్ళి పెట్టు అంటామా? అంటారా? మంచి భోజనం చేసాం, పలావ్ చేసాం, మాంసం కూర ఉంది తీసుకెళ్ళి పెట్టమ్మా అంటామా? అమ్మాయి రాత్రి అంట్లన్నీ కడిగాం కదా, ఆ మిగిలిపోయిన సద్దన్నం ఉంది చూసి ఇచ్చిన ఆమెకి అంటారు. కయ్యూను లాంటి అర్పణ అర్పిస్తాడు మనిషి. పైన దేవుడు చూస్తాడు, ఎవరు నీతిమంతులు కాదు. ఆకాశమందున్న దేవుడు నిన్ను చూస్తాడు. శ్రేష్టమైన ఆహారం పెట్టమంటే మనమేం ఉడుకుడుకు అన్నం శ్రేష్టమైన పలావ్ భోజనాలు తింటాం, సద్ది భోజనాలేమో దేవుడికి పెట్టడమా? దేవుడి పేరిట వచ్చిన వారికి శ్రేష్టమైన ఆహారం. అబ్రహాము శారా శ్రేష్టమైన ఆతిథ్యము దైవజనునికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుద్దో చూడబోతున్నాం. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టండి, ప్రతిరోజు ఒక వ్యక్తికి భోజనం పెట్టండి, నీ ఆహారం దీవించబడుద్ది. విధవరాలు దైవజనుడైన ఏలియాకు భోజనం పెట్టింది, జీవితకాలం అంతా ఉంది. రెండోది దప్పిక గొంటిని. ఇక్కడ ఈ అబ్రహాం కూడా అంటున్నాడు, ఏమంటాడంటే అయ్యా ఇదిగో మరి దాహము, నీళ్లు తెప్పిస్తాను, మీరు దాహం తీర్చుకోండి. మన ఇంటికి ఎవరైనా వస్తే ఏంటి వచ్చామన్నద్దు, అయ్యా రండి కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇవ్వాలా, అమ్మా ఇదిగో మంచినీళ్ళు తాగండి. ఆ టయాన్ని బట్టి భోజనం సమయం అయితే భోజనం పెట్టండి. దాహము గొంటిని దాహం ఇచ్చారు, వస్త్రహీనుడైతిని వస్త్రాలు ఇచ్చారు. వాళ్ళని ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. ఇది ఈ 4 లక్షణాలు చేస్తే, ఏమి చేయకుండా మనం బాగా సంపాదించుకొని తిని ఎవరికి పెట్టకుండా నువ్వు విత్తువాడవు కాదు కోయివాడవు కాదంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ మంటల్లో కాల్చున్నాడు. క్రియలు లేని విశ్వాసమృతం. ఈ రోజు నుంచి మనం ఈ 4 మంచి లక్షణాలు నేర్చుకుందాం. తద్వారా అబ్రహాము శారాలనంట దేవుడు ఆశీర్వదించాడు. రెండవ మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం, ముగిచ్చేస్తున్నాను. రెండవ మాటలో శారా విశ్వాసానికి పరీక్ష. భోంచేసి చూడండి ఎలా దీవిస్తున్నాడు. వెళ్ళిపోతూ అబ్రహాం ఎన్నో సంవత్సరాల నుంచి దిగులు పడుతున్నావు కదా, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నా ఆస్తికి అంత వారసుడు ఎలియాజరు అనుకుంటున్నావు. కాదు, ఇస్మాయేలు కాదు, నీకు వచ్చే సంవత్సరం మరుసటి సంవత్సరం నీ భార్యకు ఒక బిడ్డనివ్వబోతున్నాను. నీ భార్య శారా ఏది అంటే అది అయ్యా ఉంది, మరలా వచ్చే సంవత్సరం ఒక కుమారుని కంటావంటే ఆమె పక్క నవ్వింది. ముసల్దాన్ని అయిపోయాను, ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, నా వయసు ఉడికిపోయింది, ఇప్పుడు ఇస్తానంటున్నాడు అని చిన్న అవిశ్వాసపడింది. అవిశ్వాసపడాల్సిన పని లేదు. దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నాడు. అందుకని శారా ఏం చేస్తున్నావు, నవ్వుతున్నావు ఏంటంటే అప్పుడు కూడా అబద్ధం ఆడింది. నవ్వేనా అనలా, నవ్వలేదయ్యా. అందుకని మన జీవితంలో నేర్చుకోవాలి ప్రియులారా. అబద్ధం చెప్పుట కన్నా తప్పును ఒప్పుకొనుట మంచిది. కనుక దేవుడు మూడవ మాట ఏంటంటే ప్రియులారా, అబ్రహాము విశ్వాసానికి పరీక్ష కూడా జరుగుతోంది. వెళ్ళిపోతూ బిడ్డనని చెప్పాడు. మూడో మాట, అబ్రహాము సహోదరుని కుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడైనా నీకేదైనా అపాయం వచ్చినా, నీ బంధువులకు అపాయం వచ్చినా నిన్ను దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన నాకు చెప్పలేదనుకోకూడదు. ఇది అబ్రహాంకి వచ్చి చెప్తున్నాడు. ఏమి వెళ్ళిపోతా ఏమంటున్నాడు తెలుసా అండి? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుడు
చింతిస్తున్నాడు. అందుకని అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసండి, నీతిమంతుల విషయమై దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదవా? చేయను. నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయను. ఆ సాగనంపుతుండ్రే దేవుడు తలంచాడు. తను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు చెప్పినప్పుడు, అబ్రహాము నీతి న్యాయములతో జీవించినవాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనాన్ని గురించి చెప్పినప్పుడు అబ్రహాము చూడండి బంధుప్రీతి ఎంతో, తన సోదరుని కుమారుడు కొరకు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు, దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. మన బంధువుల కోసం వాడు నాశనం అయిపోతే బాగుండు, నేను బాగుంటే చాలు అనుకుంటారు. అయ్యా, నా తమ్ముడు, నా చెల్లి, నన్ను తిట్టినవాడు, నన్ను కొట్టినవాడు, నా కీడు చేసినవాడు అయ్యా బాగుండాలి అని ప్రార్థన చేయాలి. దైవచనంలో అబ్రాహాము తన సహోదరుని కుమారుని లోతు కొరకు అయ్యా వాడు దురాశపడి ఆ దుష్టులున్న కాడికి వెళ్ళాడయ్యా, ఆ పాపమున్న దగ్గరికి వెళ్ళాడయ్యా. అయ్యా, నీతిమంతులను నాశనం చేయదు అని చెప్పి అప్పుడు 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావు, 40 మంది, 30 మంది, 20 మంది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్టు అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆ పట్టణమును ఎడల ఎందుకు వ్యతిరేక చూపాడంటే, అక్కడ ప్రజల పాప జీవితము, వారు దేవుని ఎరగలేదు, వారి జీవితంలో దుష్టులుగా మారిపోయారు. 10 మంది నీతిమంతులుంటే కాపాడతారన్నాడు అబ్రహాము. మరి సోదరుని కుమారుడైన లోతును రక్షించుటకు అబ్రహాము విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. కాబట్టి లోతు దేవునితో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ అబ్రహామును బట్టి దేవుడు లోతును రక్షించాడు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడికి తెలియపోవచ్చు, నీ భార్య ప్రార్థన బట్టి నువ్వు రక్షించబడతావు. నీ భార్యకు దేవుడు తెలియకపోవచ్చు, నీ భార్యను భర్తను బట్టి మరి తను రక్షించబడతాడు. కనుక మరి ఒక్క నీతిమంతుడున్నా కాపాడుతానన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక ఆయన చేయనిదంతయు మంచినే చేస్తాడు. లోతు కుటుంబం బయటకు వస్తూ ఉండగా తర్వాత విషయాలు, నాశన విషయాలు తర్వాత మనం ధ్యానం చేస్తాం. కనుక నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులైన వారు, రక్షణ పొందిన వారు, దేవునితో సంబంధం కలిగిన వారు, నశించిన ఆత్మల గురించి అబ్రహాము వలె మంచి ఆతిథ్యం ఇచ్చేవారిగా, దేవునితో సంబంధం కలిగిన వారిగా, దేవుని భయము కలిగిన వారిగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా మనం జీవిద్దాం. ఈ నూతన సంవత్సరములో మరి ఈ ఫిబ్రవరి నెలలో మరి ఈ యొక్క చివరి దిన వర్తమానంలో మనందరము కూడా మన జీవితాలు సరిచేసుకొని దేవుని వాగ్దానం ఎడల విశ్వాసం ఉంచి, ఒకవేళ సారాలాగా అవిశ్వాసం ఉంటే నాకు దేవుడు ఇంకా లేదు, నాకు దేవుడు ఇంకా బిడ్డల్ని లేదు, దేవుడు నాకు వివాహం కాలేదు అని అవిశ్వాసపడక దేవుని యందు నిరీక్షించి దేవుడు చేసి కార్యాలు చూస్తూ మనం కూడా మన జీవితాల్లో ఆతిథ్యం ఇచ్చేవారిగా, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టేవారిగా, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చేవారిగా, ఎవరైనా మనకు తెలియని వారు బంధువులు, స్నేహితులు హాస్పిటల్లో ఉంటే పరామర్శించేవారిగా, ఎవరైనా దేవుడు నిన్ను దీవిస్తే నీ ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టపడినప్పుడు ఆశ్రయం ఇచ్చేవారిగా జీవించటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలములో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ సంఘం పితామహులైనటువంటి మార్టిన్ లూథర్ గారిని బట్టి, మా సంఘ మోడరేటర్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ నాయన పరదేశ బాబాయి గారిని బట్టి అయ్యా, వారి పరిచర్యలు, వారి సత్యమణి అమ్మగారు, వారి బిడ్డలు అయ్యా, మరి 6 సెనెట్లను బట్టి కూడా ఆఫీస్ బ్యారల్స్, ట్రెజరర్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్ అయ్యా నాయన అందరి కొరకు, కౌన్సిల్ మెంబర్స్
ప్రత్యేకంగా నాయన మరి సెంట్రల్ గుంటూరు సెనెట్ను బట్టి అయ్యా బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు గారిని బట్టి అమ్మగారు బిడ్డలు కుటుంబమును బట్టి వారి పని పాటలన్నిటిలో ముందు మీరుండి మీరు జయము దయచేయండి. ఈ సంఘము చుట్టూ కంచె వేయండి. దినదినము సువార్త స్థిరపరచండి, విశ్వాసములో బలపరచండి, ప్రార్థనలో బలపరచండి. అబ్రహాము వలె శారా వలె ప్రభువా అయ్యా మీకు ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు మా అందరికీ దయచేయమని, అయ్యా ఆయా సమయాల్లో అవిశ్వాసులుగా ఉంటే మమ్మల్ని విశ్వాసంలో బలపరచమని ప్రభువా. మరి ప్రతి మంచి విషయంలో అబ్రహాముకు తోడుగా ఉన్నావు, అవునైనా మాకు కూడా తోడుగుండి ఇది నా ఆశీర్వాదములతో నింపమని. దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి, సంతోషములో ఉన్నవారు నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. అంతేకాదు నాయన వివాహం చేసుకుంటున్న బిడ్డలను మీరు సిద్ధపరచండి. వివాహము కాని వారు ఎంతోమంది చింతపడుతున్నారు, వారి వివాహములు జరుగుటకు సహాయం చేయండి. ఉద్యోగాలు రాస్తున్న సివిల్ సర్వీస్ విద్యార్థుల కొరకు, అంతేకాదు నాయన మరి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు రాసే బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. త్వరలో ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం. మా కలెక్టర్ గారు ఆఫీస్ స్టాఫ్ అందరినీ బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. మా సంఘ పరివారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని బట్టి ప్రభా ఆ యొక్క టీం అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రధానమంత్రి టీం అంతటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా దేశమంతా రక్షింపబడుటకు సహాయము చెయ్యమని నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నీడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలకు దుష్టును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ ఆల్.